యూనివర్సిటీ పరీక్షలలో జై శ్రీరామ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అని ఇలా విద్యార్థులకు తోచిన విధంగా వారు రాసేశారు. అయినా వారు 60% పైగా మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగిన ఈ తతంగం సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుని కొన్ని ఆన్సర్ షీట్లను పరిశీలించగా వెలుగులోకి పలు విషయాలు వెలుగులోకొచ్చాయి. దీనికి బాధ్యులుగా గుర్తించి విశ్వవిద్యాలయానికి చెందిన 2 ప్రొఫెసర్లను కూడా సస్పెండ్ చేశారు. కొందరు ప్రొఫెసర్లు అక్రమాలకు పాల్పడ్డారు. డబ్బులు తీసుకుని విద్యార్థులు ఏది పడితే అది రాసిన పరీక్షలలో పాస్ చేశారని అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు దివ్యాంశు సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు నిర్వాహకం మీద ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విశ్వవిద్యాలయ ఉపకులపతికి కూడా లేఖ రాశాడు. 0 మార్కులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారని లేఖలో పేర్కొన్నాడు. విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ వ్యవహారంపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని విశ్వవిద్యాలయ ఉపకులపతి వందన సింగ్ తెలిపారు. విద్యార్థులకు అదనపు మార్కులు ఇచ్చిన విషయం కమిటీ తన రిపోర్టులో పేర్కొందని, అసంబద్ధ సమాధానాలకు మార్కులు కేటాయించినట్లు ఉన్న సమాధాన పత్రాన్ని తాను చూశానని, అందులోని చేతిరాత కూడా అర్థం కాని విధంగా ఉందని వందన సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం ఎన్నేళ్లుగా సాగుతుందో లెక్క తేలాల్సి ఉంది.